హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎన్టీఏ నుంచి అఫీషియల్గా రీనీట్ 2026 సంబంధించిన ప్రొవిజనల్ కీ అనేది రిలీజ్ చేశారు. అండ్ కీకి సంబంధించిన ఛాలెంజెస్ లింక్ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ వీడియోలో కీ ఛాలెంజ్ అనేది ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి డౌట్ ఉంది. కీ ఛాలెంజ్ అనేది అందరు చేయాలా, అందరు చేస్తేనే బోనస్ మార్క్స్ వస్తాయా, అసలు బోనస్ మార్క్స్ ఎలా కలుస్తాయి, ఈ డౌట్స్ ఉన్నాయి కదా. ఈ పర్టికులర్ డౌట్స్ అన్నింటికి కూడా ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా మంది చూసి వెళ్ళిపోవడం కాదు, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. యూట్యూబ్లో ఎలా అయితే సపోర్ట్ ఉందో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. ఫస్ట్ కామెంట్ అనేది పిన్ చేసి పెడతాను. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనకు ఎన్టీ నుంచి అఫీషియల్గా కీ ఇచ్చారు. అఫీషియల్ కీలో ఒక క్వశ్చన్ డ్రాప్ చేయడం జరిగింది. ఓకేనా. ఈ డ్రాప్ చేసిన క్వశ్చన్కి అందరికీ 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా. మీరు అటెంప్ట్ చేసినా చేయకపోయినా. నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్కి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 2 ఆప్షన్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతాయి. కాకపోతే 2024లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఏంటంటే ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్లు ఎందుకు ఉంటాయి, అట్లా ఉండొద్దు అని. అప్పుడు రీనీట్ విషయంలో, అంటే ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేయాలనే విషయంలో ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేయకుండా ఒక ఫిజిక్స్ క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ ఇవ్వాలని ఐఐటి ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు ఒక ఆన్సర్ని డిసైడ్ చేయడం జరిగింది. మరి లాస్ట్ వరకు ఈ ఆన్సర్ని 2 ఆప్షన్స్ ఇస్తాడా, ఒక ఆప్షన్ ఇస్తాడా అనేది మనం చూద్దాం. ఓకే. ఇది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఛాలెంజ్ ఎవరెవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఛాలెంజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి, ఛాలెంజ్ చేస్తేనే మార్క్స్ కలుస్తాయనేది మాట్లాడుకుందాం. దానికన్నా ముందు స్టూడెంట్స్ కోసమే విజన్ అప్డేట్ నుంచి ఒక సర్వే అయితే కండక్ట్ చేస్తున్నాం. ఈ సర్వే కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు లైవ్ రిపోర్ట్ ఉంటుంది. కీ చూసుకున్న తర్వాత ఎవరైతే ఉన్నారో మీరు మార్క్స్ అప్డేట్ చేయకండి. ఓకేనా. ఆల్రెడీ మార్క్స్ ఎంటర్ చేసాం సార్ అంటే అప్డేషన్ అవసరం లేదు. నేనే మీకు కాల్ చేస్తాను, ఏమైనా మార్క్స్ ఉంటే బ్యాక్ ఎండ్ నుంచి మేము అప్డేట్ చేస్తాము. ఇప్పుడు అలా కాకుండా మీరు కొత్తగా ఫిల్ చేసినట్లయితే ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయండి. ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు మార్క్స్ వైజ్ ఎంత మంది ఉన్నారు, ఎంత కాంపిటీషన్ ఉంది, దాంతోపాటు కేటగిరీ వైజ్ ఎంత కాంపిటీషన్ ఉంది, ఎన్ని మార్క్స్ ఉన్నాయి అనేది మీరు కంప్లీట్గా తెలుసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఓపెన్ చూడండి. 466, బీసీఏ 445, బీసీబీ 435, బీసీసీ 445, బీసీడీ 458, ఎస్టీ 397, SC3 416, SC2 387. ఆన్ అండ్ యావరేజ్ మార్క్స్ అనమాట, 2 స్టేట్కి సంబంధించి. కానీ బ్యాక్ ఎండ్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సంబంధించిన పర్టికులర్ డేటా మా దగ్గర ఉంది. ఓకేనా. నేను దాన్ని ఒక రోజు మీకు చూపిస్తాను. ఇక్కడ క్యాస్ట్ వైజ్ అట్లీస్ట్ ఒక 100 మంది అండి. ఓకేనా. క్యాస్ట్ వైజ్ శాంపిల్ లాగా. ఓకే. శాంపిల్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫిల్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫిల్ చేయమని చెప్పండి. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వీలైతే వాళ్ళు కూడా ఫిల్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి సెల్ఫ్గా చూసుకోవడానికి ఇన్స్టిట్యూట్ వైజ్ కూడా మనకు డీటెయిల్స్ ఉన్నాయి. ఓకేనా. ఇన్స్టిట్యూట్ వైజ్ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు డేటా అనేది చూసుకోవచ్చు. ఇది మీకోసం చేసిన లింక్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇక మీలో ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేనా. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఛాలెంజింగ్ గురించి మాట్లాడదాం. ఛాలెంజింగ్ ఎలా చేయాలని లాస్ట్లో చెప్తాను ప్రాసెస్. దానికన్నా ముందు ఛాలెంజ్ అనేది ఎవరు చేయాలి అంటే ఎగ్జామినేషన్ రాసిన 22 లక్షల మంది క్యాండిడేట్స్ ఎవరైనా కూడా క్వశ్చన్స్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఓకేనా. కీ పేపర్ని ఛాలెంజ్ చేయొచ్చు. అండ్ అందరూ చేయడం మ్యాండేటరీనా. ఓకేనా. మ్యాండేటరీనా అంటే అందరూ ఛాలెంజ్ చేయడం మ్యాండేటరీ కాదు. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, సార్ మేము ఛాలెంజ్ చేయాలా, ఛాలెంజ్ చేస్తేనే మాకు బోనస్ మార్క్స్ వస్తాయా, అందరూ ఛాలెంజ్ చేయాలంటే అందరూ ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఛాలెంజ్ చేయాలి క్వశ్చన్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి వాళ్ళు ఒక క్వశ్చన్ని డ్రాప్ చేశారు, ఒక క్వశ్చన్కి 2 or 3 అంటే 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏవైనా క్వశ్చన్స్ మీకు రాంగ్ అనిపిస్తున్నాయి, మీరు చదువుకున్న సబ్జెక్ట్ సంబంధించిన మీ దగ్గర పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఎన్టీఏ వాళ్ళు తప్పిచ్చారు కీలో అంటే మనం దాన్ని ఛాలెంజ్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా. ఆ ఛాలెంజ్ చేయడానికి ప్రాసెస్ చెప్తాను. వాళ్ళ కీ పేపర్ ఏదైతుందో ఆ కీ పేపర్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనంటే మనం పెట్టే గ్రీవియన్స్ అన్నీ కూడా ఎన్టీఏ వాళ్ళు కన్సిడర్ చేసి మళ్ళీ ఏదైనా క్వశ్చన్ని డ్రాప్ చేయడం కానీ 1 లేదా 2 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి, వాటికి మార్క్స్ కలుస్తాయి.
కాబట్టి మనం ఛాలెంజ్ చేయాలి. ఓకేనా, ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన కీ రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసం మనం ఛాలెంజ్ చేయాలి. సో నెక్స్ట్, అందరూ ఛాలెంజ్ చేయాలా అంటే అందరూ ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఛాలెంజ్ చేసే ఆప్షన్ ఉంటే చేయొచ్చు, లేదా అందరూ చేయాలనుకున్నా చేయొచ్చు. ఇక్కడ ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఛాలెంజ్ చేయకపోతే, ఓకేనా, ఛాలెంజ్ చేయకపోతే మార్క్స్ అనేవి కలవవా అని చాలా మందిలో ఉన్న డౌట్. సో ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు ఒక క్వశ్చన్ డ్రాప్ చేశారు కదా. సో ఈ డ్రాప్ చేసిన క్వశ్చన్కి 22 లక్షల మందికి మార్క్స్ అయినా కలపచ్చు, లేదా ఈ క్వశ్చన్ మొత్తమే తీసేయచ్చు. ఈ క్వశ్చన్ మొత్తమే తీసేస్తే 716 మార్క్స్ కౌంట్ చేస్తారు. లేదు క్వశ్చన్ మొత్తం తీసేయకుండా 720 అవుట్ ఆఫ్ 720కి కన్సిడర్ చేస్తే 4 మార్క్స్ అనేవి అందరికి యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఛాలెంజ్ చెయ్యి చేయకపో, ఓకేనా, ఛాలెంజ్ చేసినా చేయకపోయినా ఈ 4 మార్క్స్ అనేవి అందరికి కలుస్తాయి. ఇంకొక క్వశ్చన్, 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఆప్షన్స్లో ఎవరైతే ఆ 2 ఆప్షన్స్ పెట్టిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మార్క్స్ కలుస్తాయి. రిమైనింగ్ ఆ 2 ఆప్షన్ కాకుండా వేరే వాళ్ళు పెట్టిన వాళ్ళకి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇది ఛాలెంజ్ చేయండి చేయకపోండి అది మీ ఇష్టం. ఇంకా ఏదైనా ఒక క్వశ్చన్ ని ఛాలెంజ్ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కి 50 సిరీస్ ని ఛాలెంజ్ చేశారు స్టూడెంట్స్, లేదా 60 సిరీస్ ని ఛాలెంజ్ చేశారు, 70ని 80ని ఏదో ఒక సిరీస్ ని చాలా ఎక్కువ మంది ఛాలెంజ్ చేశారు అనుకోండి. అందులో ఒక క్వశ్చన్ ని ఎన్టీఏ స్టూడెంట్స్ ఇచ్చింది కరెక్టే అని తీసుకుంటే, ఓకేనా, స్టూడెంట్స్ ఇచ్చింది కరెక్టే, మనం ఇచ్చిన ఆప్షన్ కరెక్టే అని దానికి చేంజెస్ చేస్తే ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది అన్ని సెట్స్లలో ఎక్కడ ఉందో టాలీ చేసి అందరికీ మార్క్స్ కలపాలా అని చూస్తారు. ఓకేనా, మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ని డ్రాప్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒక క్వశ్చన్ ని ఎన్టీఏ వాళ్ళు డ్రాప్ చేస్తారు అనుకోండి, మీరు ఛాలెంజ్ చేయండి చేయకపోండి, ఛాలెంజ్ చేసిన అందరికి మార్క్స్ కలుస్తాయి, ఛాలెంజ్ చేయకపోయినా అందరికి మార్క్స్ కలుస్తాయి. ఛాలెంజ్ చేస్తేనే మార్క్స్ కలుస్తాయని అపోహ పెట్టుకోకండి. ఓకేనా, ఛాలెంజ్ అనేది మ్యాండేటరీ కాదు. సో మా దగ్గర ప్రూఫ్స్ ఉంది, క్వశ్చన్ కి ఆన్సర్ కి ప్రూఫ్ ఉంది, మేము ఛాలెంజ్ చేయాలంటే మీ దగ్గర క్వశ్చన్ కి ఆన్సర్ ప్రూఫ్ ఉంది, ఛాలెంజ్ చేయాలనుకుంటే మీరు ఎలాంటి సందేహం లేకుండా ఛాలెంజ్ చేయొచ్చు. ఛాలెంజ్ చేయడానికి ఒక్క క్వశ్చన్ కి మీరు 200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు ఛాలెంజ్ చేసిన తర్వాత ఎన్టీఏ వాటిని వెరిఫై చేసి ఒకవేళ కీలో చేంజెస్ చేయాలనుకుంటే కీలో చేంజెస్ చేసి 22 లక్షల మంది స్టూడెంట్స్ కి దాన్ని అప్లై చేస్తారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు మీ డౌట్స్ అన్నిటికీ. ఇప్పుడు ఛాలెంజ్ ఎలా చేయాలనేది మాట్లాడదాం. ఏదైనా ఒక క్వశ్చన్ ని ఛాలెంజ్ చేయాలనుకోండి, వాళ్ళు డ్రాప్ చేసిన క్వశ్చన్ కానీ 2 ఆప్షన్స్ ఇచ్చిన క్వశ్చన్ కానీ ఇంకేదైనా క్వశ్చన్ ఫిజిక్స్ లో కానీ బయాలజీలో కానీ కెమిస్ట్రీ కానీ మీరు ఛాలెంజ్ చేయాలనుకుంటే అఫీషియల్ సైట్ లోకి రండి. సైట్ లోకి వచ్చి పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్సర్ కి ఛాలెంజ్ ఫర్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ నెంబర్, ఓకేనా, హాల్ టికెట్ నెంబర్ కాదు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి, క్యాప్చా ఎంటర్ చేయండి, లాగిన్ అవ్వండి. సార్ మాకు పాస్వర్డ్ గుర్తులేదు అనుకోండి, ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడికి అండ్ మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. అక్కడ నుంచి మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకొని మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇట్లా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అండ్ రిజిస్టర్ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, ఒకటే ఓటీపీ వస్తుంది, సేమ్ ఓటీపీ. సో ఆ ఓటీపీ ఏదైతే ఉందో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో పైన మీ డీటెయిల్స్ ఉంటాయి. మీరు కిందికి స్క్రోల్ చేయగానే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎవరైనా బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలంటే మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు, మళ్ళీ లాస్ట్ టైం ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడ క్లిక్ టు వ్యూ ఆర్ ఛాలెంజ్ ఆన్సర్ కీ ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే సో మీ దగ్గర డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఈ డీటెయిల్స్ ని పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, సెలెక్ట్ టెస్ట్ పేపర్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే 50, 60, 70, 80 కనిపిస్తాయి. మీ టెస్ట్ బుక్లెట్ కోడ్ నెంబర్ ఏంటో మీకు తెలుసు కదా, ఆ టెస్ట్ బుక్లెట్ కోడ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఏ స్టూడెంట్ ఏ టెస్ట్ బుక్లెట్ కోడ్ పెట్టారో ఆ టెస్ట్ బుక్లెట్ కోడ్ నెంబర్ని మాత్రమే మీరు ఏదైతే ఉన్నారో ఛాలెంజ్ చేయాలి. ఎలా సార్ నేను 50 ఎగ్జామ్ రాశాను నేను 60 పెడతానంటే మీ అటెండెన్స్ షీట్ లో మీకు ఏ టెస్ట్ బుక్లెట్ కోడ్ నెంబర్ వచ్చిందో అక్కడ మ్యాప్ అయింది కదా, అది రాంగ్ అవుతుంది. సో కాబట్టి మిస్టేక్స్ చేయొద్దు. క్వశ్చన్ బుక్లెట్ కోడ్ నెంబర్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ రాశారో దాన్ని మాత్రమే ఛాలెంజ్ చేయాలి. ఓకేనా, సో 50, 60, 70, 80 సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది చూడండి. సో 50 క్వశ్చన్ బుక్లెట్ నెంబర్, క్వశ్చన్ నెంబర్, కరెక్ట్ ఆప్షన్ 4. ఓకేనా, కరెక్ట్ ఆప్షన్ 4. సో అలా అన్ని కనిపిస్తాయి. 180 క్వశ్చన్లకి 180 క్వశ్చన్లు ఇలా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నాకు ఒక 4 క్వశ్చన్లు ఛాలెంజ్ చేయాలనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ 4 అని ఉంది కదా, ఇది 4 కాదు నేను 3 అనుకుంటా, లేదా నన్ ఆఫ్ ది ఎబో అనుకుంటున్నా, లేదు 1 అనుకుంటున్నా, లేదు 1 or 2 అనుకుంటున్నా అంటే ఏం చేయాలంటే ఇక్కడ టిక్ చేయాలి. ఓకేనా, ఇక్కడ టిక్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 1 టిక్ చేయాలి, లేదు క్వశ్చన్ నెంబర్ 5 లో నేను వేరే ఆప్షన్ అనుకుంటున్నా టిక్ చేయాలి. సో టిక్ చేసి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద సేవ్ క్లెయిమ్స్ అని ఉంటుంది.
ఓకేనా. సేవ్ క్లెయిమ్స్ అని ఉంటుంది. సేవ్ క్లెయిమ్స్ మీద క్లిక్ చేయండి. సేవ్ క్లెయిమ్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇట్లా ఓకే అని పాపప్ వస్తుంది. సో ఈ పాపప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఓకేనా, క్లిక్ చేయగానే నేను దేనైతే సెలెక్ట్ చేశానో అవి 4 కనిపిస్తాయి చూడండి. ఓకేనా, ఏదైతే సెలెక్ట్ చేశానో అవి 4 ఇక్కడ కనిపిస్తాయి. సో నేను ఫస్ట్ క్వశ్చన్ని, సెకండ్ క్వశ్చన్ని అంటే నేను రెండే క్వశ్చన్, ఒకటి 100 ఫస్ట్ క్వశ్చన్, 180 క్వశ్చన్, ఈ 2 ఛాలెంజ్ చేస్తున్నాయి కదా. సో ఈ 2 క్వశ్చన్స్ ఇలా కనిపిస్తాయి. మేబీ దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నట్టునే డబల్ వచ్చింది, కానీ 2 వస్తాయి. ఓకేనా, 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 2 క్వశ్చన్స్ వచ్చిన తర్వాత నేను క్లెయిమ్ చేసింది ఆప్షన్ 1, వాళ్ళు ఇచ్చింది 4. ఓకేనా, దానికి సంబంధించిన రీమార్క్స్ ఉంటుంది. ఈ పక్కన స్క్రోల్ చేస్తే అప్లోడ్ ఆప్షన్ వస్తుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, ఆ ఎక్స్ప్లెనేషన్ ఏదైతుందో దాన్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సేవ్ యువర్ క్లెయిమ్స్ అండ్ పే ఫీ. ఓకేనా, పే ఫీ మీద క్లిక్ చేసినట్లయితే మనకు పేమెంట్ సెక్షన్లోకి వెళ్తుంది. ఇప్పుడు నేను 2 క్వశ్చన్స్ ఇచ్చాను కదా, 400 రూపీస్. వన్స్ పేమెంట్ చేయగానే నా క్లెయిమ్స్ అన్ని కూడా సబ్మిట్ అయిపోతాయి. ఓకేనా, ఇంతే, చాలా సింపుల్ ప్రాసెస్. ఇంతకు మించి పెద్దగా ఏ ప్రాసెస్ ఉండదు. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏమైనా క్లెయిమ్స్ మార్చుకోవాలనుకోండి, మాడిఫై యువర్ క్లెయిమ్స్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ బ్యాక్ పేజ్లోకి వెళ్తుంది. ఓకేనా, ఈ పేజ్లోకి వెళ్తుంది. ఈ పేజ్లో చేంజెస్ అనేది చేసుకోవచ్చు. కానీ మీరు క్లెయిమ్ చేయడానికి అండ్ ఛాలెంజ్ చేయడానికి ఇదే ఆప్షన్. ఇలాంటి ఆప్షన్ చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్గా మీ మొబైల్లో మీరు చేసుకోవచ్చు. కానీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఒక క్వశ్చన్కి 200 రూపీస్ పే చేయండి. వాళ్ళన్నీ వెరిఫై చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో రిజల్ట్స్ ఎప్పుడు, OMR షీట్ ఎప్పుడు, అండ్ ఈసారి రిజల్ట్స్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ప్రతిదీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.